డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 సంబంధించి ఏపీ కేటగిరీ ఏకైతే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ మొత్తం ఎన్ని వచ్చాయి అప్లికేషన్స్, ఇదంతా చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి అప్డేట్ మీకు డైలీ మార్నింగ్ ఎర్లీగా మీకైతే వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఈ వీడియో అయితే రీచ్ ఉంటుంది అండ్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి వీడియోస్ అని నాకు అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ముగిసింది రిజిస్ట్రేషన్. టోటల్ అప్లై చేసిన వారు 14,431. మరి పోయినసారి ఎంతమంది అప్లై చేశారు? 13,488 మంది అప్లై చేశారు. జస్ట్ 50 అలా అప్లికేషన్స్ పెరిగాయి. పెద్ద చేంజ్ అయితే లేదు. లాస్ట్ టైంకి ఇప్పటికీ అలానే ఉంది. మనకు తెలంగాణలో అయితే చాలా ఎక్కువ పెరిగాయి అప్లికేషన్స్. కానీ ఏపీలో మాత్రం అంతలా పెరగలేదు, తక్కువే ఉన్నాయి. అండ్ ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మీరు ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ యొక్క చెకింగ్ అంటే వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది. మొదటి దశ పూర్తయింది. అంటే ఫస్ట్ VO1 వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ కంప్లీటెడ్ అండ్ సెకండ్ ఫేజ్ కూడా జరుగుతుంది. దాదాపు ఇది 2 వారాలు పడుతుందని ఇక్కడ ఇచ్చారు. సో ఇంత టైం పడుతుందా? 2 వీక్స్. సో దరఖాస్తు పూర్తవుతుంది. మెరిట్ జాబితాల ఖరారుకు 2 వారాల సమయం పడుతుంది. సో ఇది చాలా ఎక్కువ. సో 2 వారాల టైం పడుతుందంటే మనకి స్కౌట్ అండ్ గైడ్స్ కూడా నిన్న వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది కొన్నిటికి. ఇదే విధంగా స్పోర్ట్స్కి కూడా ఉంటుంది నెక్స్ట్. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి 2 వీక్స్ పడుతుందని వీళ్ళు చెప్పారు బహుశా. సో టోటల్గా ఇదైతే 2 వారాలు టైం పట్టి మెరిట్ లిస్ట్కి ఆ తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఓవరాల్గా 15 డేస్ పట్టే ప్రాసెస్లానే ఉంది ఇప్పుడు. అండ్ VO1 వచ్చేవారు అండ్ ఇంకా సబ్మిటెడ్ అని వచ్చేవారు లేరు అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా కూడా మీరు మెసేజ్ అండ్ ఈమెయిల్ చెక్ చేసుకోండి. దానికి మీకు ప్రాబ్లం ఉందని మెసేజ్ రానంత వరకు నో ప్రాబ్లం. అండ్ ఒకవేళ మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మీ వెరిఫికేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి కూడా మీకు మెసేజ్ వస్తుంది. అలా వస్తే మీ వెరిఫికేషన్ అయిపోయినట్లే. అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇంకా నిన్నటి వరకు కూడా రీఅప్లోడ్స్ కొందరికైతే అడుగుతున్నారు. అంటే రీఅప్లోడ్ ఆల్రెడీ క్వెరీ ఎవరికైతే పంపారో నిన్నటి క్లోజ్ చేశారు చాలామందిది. సో దీనిది కూడా కోర్టులో కేసు ఉంది. 5th సుప్రీంకోర్టులో ఉంది. వెయిట్ చేస్తాం, బహుశా అప్పటిదాకా మెరిట్ లిస్ట్ రాకపోవచ్చు. అండ్ ఆ తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వీళ్ళకి కూడా కొన్ని వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి, సర్టిఫికేట్స్. సో ఇది అట్లీస్ట్ ఇంకో 1 వీక్ పైన పడుతుంది క్లారిటీ రావడానికి. ఓవరాల్గా అయితే ఇంతకు మించి అప్డేట్స్ అయితే ప్రజెంట్గా ఏపీ అండ్ తెలంగాణలో ఏమీ లేవు. అండ్ మేనేజ్మెంట్ కోటాకైతే ఇప్పుడు జరుగుతుంది రిజిస్ట్రేషన్. అది ఇంకా 7th వరకు ఉంది తెలంగాణలో అయితే. ఆ తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం.